అంటే ఇవన్నీ ఒకవైపు ఉంటే డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడితే గతంలో అయితే 6 గ్యారెంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వచ్చి రాగానే రైతు రుణ మాఫీ కట్ ఆఫ్ తేదని చెప్పేసి ఇటు 6 గ్యారెంటీలను పక్కన పెట్టింది. సో అది కూడా పూర్తి కాలేదు. ఈ రైతు రుణ మాఫీ కూడా పూర్తి కాకముందే హైడ్రా తీసుకొచ్చింది. హైడ్రాను కూడా పక్కదో పట్టి కొండా సురేఖ ఇష్యూ తీసుకొచ్చింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ అసలు ఎటు వెళ్తుంది? ప్రజలు వీటిని గమనిస్తలేరా? ఇప్పుడు ఇవన్నీ ఫాల్స్ ప్రామిసెస్. వాళ్ళకి తెలుసు అవన్నీ వాళ్ళు చేయలేరని. వాళ్ళకి ఇవన్నీ చేయడానికి వాళ్ళే చెప్తున్నారు లక్షల కోట్లు కావాలి, మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. సో ఇప్పుడు ప్రజలకి ఏంటంటే ఓకే ఏదో విధంగా ఒక ఎంటర్టైన్మెంట్, అరే ఈ ఇష్యూలో రాగానే అరే ఈ ఇష్యూలో ఇట్లా కొన్ని రోజులు నడిచిపోతుంది. ఇట్లా ఈ 11 నెలల్లో మీరు అన్నట్టుగా ఇవన్నీ ఏదో ఒకటి ఒకదాని వెనుకొకటి కంప్లీట్గా డైవర్షన్. ఏంటంటే రైతు రుణమాఫీ అడగాలంటే అరే ఈ ఇష్యూలో బిజీగా ఉన్నారు కదా, లేకపోతే ఇంకా అదర్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయి, మహిళలకి డబ్బులు ఇస్తా అన్నారు, మంత్లీ పెన్షన్స్ 2000 4000 చేస్తా అన్నారు, 2500 ఇస్తా అన్నారు మహిళలకి. సో ఇంకా ఏమంటారు మన రైతు బంధు పెంచుతా అన్నారు 10 నుంచి 15,000. సో ఇవన్నీ అడగొద్దు. రైతు బంధు ఇస్తలేరు, పెంచుడు తర్వాత అంటే వీళ్ళు అసలు ఒక ప్రణాళిక లేదు రైతు బంధు మీద. అయితే వాళ్ళకి ఏంటంటే గెలవడానికి ఏది వస్తే అది చెప్పాలి. సో చెప్పేసిరు, అది వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. గతంలో బట్టి విక్రమార్క గారు ఏదో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలోనే చెప్పింది కదా, రాష్ట్రం దగ్గర అప్పుడున్న రాష్ట్ర రాజకీయాలు బడ్జెటే లేదు అని చెప్పేసి బట్టి విక్రమార్క గారికి తెలియదా ప్రచారంలో ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చిల్లని? తెలుసు కానీ ప్రజలని మోసం చేయాలి కదా, నమ్మించి మోసం చేయాలి. ఇప్పుడు సామాన్య ప్రజలకి ఏం తెలుసు? ఇదంతా ఇక్కడ జరిగింది, గ్రామాలలో జరిగింది, రూరల్లో జరిగింది. వాళ్ళకి ఏంటంటే సరే ఈరోజు ఒక 2000 వస్తున్నాయి, నాకు కడుపు నిండుతుంది, రేపు 4000 వస్తాయి, ఇంకా కొంచెం మంచిగా తింటా, ఇంకా కొంచెం సేవ్ చేస్తా అనుకున్నారేమో పాపం వాళ్ళు. సో అది ఇవ్వలేమనే విషయాలు వీళ్ళకి తెలుసు. తెలిసి కూడా అరే 10,000 వస్తుంది రైతు బంధు, ఇంకొక 5,000 వస్తే 15,000 అవుతుంది కదా, జర మంచిగా ఉంటుందేమో అనుకున్నారు. అందరూ ఆశపడ్డారు. ఆశ అనుకోవాలా, దురాశ అనుకోవాలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది చేయలేమని వీళ్ళకు తెలుసు. ప్రామిస్ చేసిన వాళ్ళకి ప్రజలు మటుకు ఏంటంటే నమ్మిన వాళ్ళని మోసం చేశారు, అంతే కదా, వాళ్ళని ఇండ్యూస్ చేశారు. సో అది తప్పు. అంటే ఇక్కడ చూసినా ఈ 6 గ్యారెంటీలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా కనిపిస్తలేవు. రైతు రుణ మాఫీ కొన్ని రోజులు అయిపోయింది, తర్వాత హైడ్రా కొన్ని రోజులైంది. ఏదైనా సరే పూర్తి ఒక సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రభుత్వం ఇట్లా చేస్తుందని చూపెట్టలోపే మళ్ళీ ఒక ఇష్యూ తీసుకొస్తుంది, కొత్త ఇష్యూ వస్తుంది. ఎట్లా అంటే ప్రభుత్వానికి ఈ విషయం ఏం చెప్పదలుచుకున్నారు? ఇది ప్రభుత్వం కంప్లీట్ గా విఫలమైంది యాక్చువల్ గా వాళ్ళ ప్రామిసెస్ లో. కానీ ఇప్పుడు మనం కర్ణాటకలో ముందు నుంచి కూడా కేసీఆర్ గారు చెప్తూనే ఉన్నారు, మన లీడర్స్ చెప్తూనే ఉన్నారు, పక్క రాష్ట్రంలో ఏం జరిగిందో చూడండి, కళ్ళు తెరవండి అంటే కూడా వినకుండా ప్రజలు మోసపోయినరు, ప్రజలు నమ్మిండ్రు. సో ఇప్పుడు ఏమైతుందంటే వాళ్ళే గోసపడుతున్నారు కదా. వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుందంటే ఎవ్రీ ఇష్యూలో వాళ్ళకి ఏదైతే రైతు బంధు రావాలి అది రాలేదు, రుణమాఫీ అయితలేదు, పోనీ డబ్బులు ఇస్తా అన్న ఆ డబ్బులు సరిగ్గా వస్తలేవు, పోనీ ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఏమైనా కరెక్ట్ గా వస్తున్నాయంటే అది కూడా నేను విన్నాను ఏదో చాలా లేట్. 317 జీవో వాళ్ళు గాంధీ భవన్ దగ్గర ధర్నా చేసిండ్రు. మరి ఇవన్నీ ఉన్నాయంటే విఫలమైనట్టే కదా ప్రభుత్వము. సో ముందు ఇవన్నీ ఏదైతే ఉందో మీరు ఇచ్చిన ప్రామిసెస్ ని ఇంప్లిమెంట్ చేయండి, దాని మీద డబ్బులు ఖర్చు పెట్టి అదేమన్నా చేస్తే మంచిగా ఉంటుంది. కానీ ఇవన్నీ వదిలిపెట్టి మళ్ళీ మేము 1,50,000 కోట్లు ఏదైతే ఉందో వరల్డ్ బ్యాంక్ నుంచి తెస్తాము, మూసి బ్యూటిఫికేషన్ అండ్ ఎంత సమంజసం అది? మీరే చెప్పండి, ఏ విధంగా సమంజసం అది? ముందు అసలు ఇక్కడ తినడానికి తిండి లేదు, అక్కడ పోయి ఎక్కడ నుంచో బ్యాంకుల నుంచి లోన్ తీసుకొచ్చి మొత్తం బ్యూటిఫై చేస్తారంట. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఇలాంటి పార్టీల గురించి మాట్లాడితే సరే, బీఆర్ఎస్ కి ప్రజలు మ్యాండేట్ ఇవ్వలేరు, ప్రతిపక్షంలోంచి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చింది, స్టేట్ లో సెంట్రల్ లో బీజేపీకి ఇచ్చిళ్ళు. జనరల్ వీళ్ళు ఇక్కడ ఎందుకు ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఎందుకు కొట్లాడాల్సి వస్తుంది, బీజేపీని ఎందుకు అడగలేకపోతున్నారు? ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్స్ తీసుకుంటే 8 సీట్లు బీజేపీ వాళ్ళు, 8 సీట్లు కాంగ్రెస్ వాళ్ళకి పోయింది. ఇప్పుడు ఇద్దరు నేషనల్ పార్టీసే. అదే ఇక్కడ మనకి ఈ స్టేట్ లో ఏదైతే ఉందో ఒక 4-5 ఎంపీ సీట్లు ఓవరాల్ గా వచ్చి ఉంటే వాయిస్ ఉంటుండే నేషనల్ పోయి కొట్లాడేటోళ్ళు. సో అట్లా వాయిసే లేకుండా చేసిరు. ఇప్పుడు వాళ్ళది ఏంటంటే మొత్తం సిటీలో అంతా ఇంత కాంగ్రెస్ ఓడిపోయింది, ఓన్లీ రూరల్ నుంచే వచ్చింది. అది వేరే విషయం. ఇంకా తెలుసు కదా, ఎమ్మెల్యేలు ఫిరాయించిండ్రు, ఇంకా అవన్నీ నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఇదేదైతే ఇప్పుడు మూసి బ్యూటిఫికేషన్ ఈ ఏరియా ఏదైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో ఎమ్మెల్యేస్ ని ఇది తీసుకురాక ముందే వాళ్ళ పార్టీలోకి చేసుకునేసరికి వాళ్ళకి వాయిస్ లేకుండా పోయింది కదా. ఇప్పుడు అరకెపూడి గాంధీ గాని ఇప్పుడు శేర్లింగంపల్లి ఏదైతే ఇప్పుడు మూసి నుంచి వస్తుందో ఆయన ఎమ్మెల్యే, ఆయన మాట్లాడాలి, ప్రజలను ఓదార్చాలి, కానీ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు, ఆయన మాట్లాడేకి వాయిస్ లేదు. ఇప్పుడు మాదే రాజేంద్ర నగర్ లో ఏదైతే ఉందో ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు, ఆయన కూడా ఈ ఇష్యూ స్టార్ట్ కాక
కాకముందు ఆయన కూడా ఆ పార్టీలో పోయి జాయిన్ అయిపోయారు. సో దానివల్ల ఏమైపోయిందంటే ప్రజలు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళందరూ ఒక నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడిన ఎమ్మెల్యేకి ఓటేసి ప్రకాష్ గౌడ్ గారిని గెలిపించారు, అట్లనే అరికపూడి గాంధీ గారిని గెలిపించారు. ఇద్దరు అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజల పక్షం అక్కడ నిలబడడానికి ఏ రాజకీయ నాయకుడు లేరు, అధికారంలో లీడర్ అయితే లేరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మిగిలింది ఆపోజిషన్ లీడర్స్. వాళ్ళు వేరే అంటే వేరే జ్యూరిస్డిక్షన్ వేరే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు అయినా కూడా వాళ్ళందరూ ముందుకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చి ఇప్పుడు బాధితుల కోసం నిలబడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు. అది కిషన్ రెడ్డి అంటే ఇక వాళ్ళది ఇంకా వేరే పాలిటిక్స్, ఎప్పుడు అప్పుడే బగ్గుమంటారు అప్పుడు అంతే కదా. బికాస్ ఎందుకంటే నేషనల్ వైడ్ వాళ్ళు మళ్ళీ వేరే ప్లేసెస్ లో వాళ్ళ పార్టీ కొన్ని ఇట్లాంటి కార్యక్రమాలు చేసింది కదా. సో నేషనల్ ఇక్కడ వీళ్ళు వాయిస్ ఎత్తితే మళ్ళీ అక్కడ ఇది అవుతారు, ఫోకస్ అవుతారు. ఇప్పుడు 4 అదర్ స్టేట్స్ లలో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎంత ఏంటంటే ఇక్కడేం మాట్లాడితే అక్కడేం జరుగుతుందో అని వీళ్ళు, ఇక్కడేం మాట్లాడితే అక్కడేం జరుగుతుంది అని వీళ్ళు. సో ఈ విధంగా ఇద్దరి మధ్యలో తెలంగాణ ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, కష్టాలకి గురవుతున్నారు. అంటే జనాలకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇదే బీజేపీ ప్రభుత్వం యూపీలో బుల్డోజర్ వ్యవస్థను తీసుకొచ్చింది కదా. సో ఆ బుల్డోజర్ వ్యవస్థను ఆపానికి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధినేత దానిపైన ఎంతో పోరాడింది. కానీ ఇదే తెలంగాణ రాష్ట్రంలో అదే బుల్డోజర్ వ్యవస్థ మళ్ళీ తీసుకొచ్చినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు వాయిస్ ఇస్తారు? ఇప్పుడు అక్కడ ఏదైతే ఉందో బీజేపీ చేస్తే ఆయన బుల్డోజర్ కా రాజ్ నై చలేగా అని చెప్పి మొత్తం తిరిగి ఆయన భారత్ జోడో యాత్రలో కూడా ఆల్మోస్ట్ ఆయన చాలా టాక్స్ వచ్చినాయి అట్లాంటివి. అక్కడేమో అగెయిన్స్ట్, ఇక్కడ వచ్చేసరికి అదే సేమ్ ప్రొసీజర్ ని అతను ఏర్పాటు చేసిన సీఎంఏ ఇక్కడ ఫాలో చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ చేసినప్పుడు మరి రాహుల్ గాంధీకి కనిపించట్లేదా వాట్ దే ఆర్ డూయింగ్ అనేది? వాళ్ళు ఆపాలి కదా. అంటే పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ప్లేస్కి వాళ్ళ వర్డ్ మారిపోతుంటుంది. అంటే వాళ్ళకి కమిట్మెంట్ లేదు, కమిటెడ్ లీడర్స్ గానే కాదు. ఏ ప్లేస్కి వెళ్తే ఏ ఊరికి వెళ్తే ఆ ఊరి తందాన అన్నట్టుగా అక్కడదే నడుస్తుంది, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది లేదు. నిజంగా ఆయన ఒక కట్టుబడిన నేత అయితే రాహుల్ గాంధీ గారు, ఓకే, ఆయన కంపల్సరీ ఇది ఏదైతే ఈ ఏమంటారు ఈ కార్యక్రమాన్ని ఈయన చేయబోతున్నాడు మూసీ రివర్ గురించి సుందరీకరణ అనుకుంటూ ఒక వినాశనానికి దారి తీయబోతుందో ఆపాలైన. ప్రభుత్వానికి మూసీ సుందరీకరణ పైన వచ్చిన వ్యతిరేకత చాలా వచ్చింది గతంలో. ఇది తెలంగాణ ఉద్యమం కూడా ఇంత వ్యతిరేకత రాలేదు, కానీ ఈ మూసీ సుందరీకరణ పేరుతో ఇందరూ పేద ప్రజల్ని రోడ్న పడేసినప్పుడు వ్యతిరేకత వస్తుందని చెప్పేసి కొండా సురేఖ ఇష్యూ తీసుకొచ్చిన. ఎగ్జాక్ట్లీ, అందుకే మళ్ళీ డైవర్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూసిరు, ఇప్పుడు 2 రోజులలో మళ్ళీ మూసీ రివర్ ఇష్యూ జర చల్లబడ్డది, అందరు కాన్సన్ట్రేషన్ కొండా సురేఖ మీద పడ్డది. సో దే ఆర్ వెరీ క్లెవర్, దే నో హౌ టు లైక్ ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఏ ఇష్యూ రాగానే అది వాళ్ళు సొంతంగా వాళ్ళని ట్రోల్ చేసుకుని కూడా అవతల మీద అబండాలు వేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. ఫైనల్ గా ఈ భూతు పురాణానికి పులి స్టాప్ పెట్టాలంటే ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఇంకా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే సీఎం నుంచి పడితే కింది స్థాయి లీడర్ వరకు అదే భూతు పురాణం అంటారు కదా, దీన్ని ఎలా చూస్తారు, ఏం సూచన ఇవ్వదలుచుకున్నారు ప్రజలు? ఫస్ట్ ఇంట్లో పేరెంట్సే మారాలి. పేరెంట్స్ వాళ్ళ లాంగ్వేజ్ని అదుపులో పెట్టుకుంటేనే కదా పిల్లలకి ఏదన్నా చెప్పగలరు. అరే నువ్వు ఇట్లా మాట్లాడక భయ్, తప్పమ్మా, ఇట్లా మాట్లాడొద్దు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని మనం మన పిల్లలకి చెప్పగలము. కానీ అదే స్థానంలో ఉండి సీఎం ఆఫ్ ది స్టేటే ఒకవేళ అలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటే రేపు కొండా సురేఖకి చెప్పినా కూడా ఆమె ఏమంటది, నువ్వేమైనా తక్కువ మాట్లాడుతున్నావా, నేను ఎందుకు నీ మాట వినాలా అంటది ఆమె. న్యాచురల్లీ అంతే కదా, కాంపిటీషన్ అవుతుంది కదా, నువ్వు ఇన్నంటే నేను ఇన్నంట. అట్లనే అందరు లీడర్స్. మళ్ళీ ప్లస్ సర్ప్రైజింగ్లీ అలాంటి భూత పురాణాన్ని మళ్ళీ వాళ్ళ ఓన్ లీడర్సే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ అసెంబ్లీలోనే మాట్లాడితే దాన్ని ఇంకా సోషల్ మీడియాలో ఎక్కడ కూడా కట్ చేయలేదు. అవునవును. సో ఇంకా బెదిరించడాలు కానీ ఇట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ముందు రేవంత్ రెడ్డి గారే మారాలి. రేవంత్ రెడ్డి గారే ఆ టాక్ చేంజ్ చేసుకోవాలి. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అట్లీస్ట్ రియలైజ్ అవ్వాలి, నేను ఒక మంచి పొజిషన్ వచ్చింది, నాకు ఒక మంచి కుర్చీలో కూర్చున్నా, చాలా మర్యాదపూర్వకమైన గౌరవప్రదమైన సీట్ లో కూర్చున్నా, ఆ సీటుకి నేను రవీంద్ర భారత్ లో ఏదైతే అంత పెద్ద వేదికలో నాకు ఇవ్వకుండా సరే నా చైర్కి రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నారు. మరి తెలుసు కదా ఆ చైర్కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలుసు కదా. మరి ఇవ్వాలన్నప్పుడు ఇప్పుడు నేను మీకు రెస్పెక్ట్ ఇస్తేనే కదా మీరు నాకు రెస్పెక్ట్ ఇస్తారు, అంతే కదా. నేను మిమ్మల్ని ఏదైనా ఇప్పుడు బురదలో రాలేస్తే మళ్ళీ బురద వచ్చి పడుతుంది అన్నట్టుగా ఆయనది ఏదైతే ఉందో మొత్తం ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరిది అట్లా వాళ్ళ అందులో ఉన్నట్టుగా ఉంది. ఇక వాళ్ళే ఒకరికొకరు ఇది చేసుకుంటున్నారు, వాళ్ళు వీళ్ళని అనుకొని వాళ్ళని అనుకొని అంటురోగం అనుకోవచ్చా? అఫ్ కోర్స్ ఒకరి నుంచి ఒకరికి చికెన్ గునియా లాగా లేకపోతే ఇంకేదైనా వైరల్ ఫీవర్ లాగా వాళ్ళనే ఏమంటారు రొటేట్ అవుతుంది. వాళ్ళు అలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. సో ఫస్ట్ రేవంత్ రెడ్డి గారే లాంగ్వేజ్ మార్చుకుంటే మంచిది. సో ఆయన కూడా ఒక మంచి ఆదర్శవంతమైన
చీఫ్ మినిస్టర్గా అవ్వాలంటే ఈ ఏదైతే ఉందో హైడ్రాని కాల్ ఆఫ్ చేసి ఆ మూసీ రివర్ ప్రాజెక్ట్ని కాల్ ఆఫ్ చేసి కొంచెం ప్రజలకి ఏదైతే ఉందో మంచి తోవల తీసుకెళ్ళి మంచిగా మాట్లాడి ఆ ఉన్నది ఏదైతే తీర్థం లాగా మూసీ నీళ్ళని నేను చేస్తాను, మూసీ నదిని పారిస్తాను అంటున్నారు కదా. మంచి ఆలోచననే ముందు ఉన్న దాంట్లోనే పారించి చూపించమనాలి. ఉన్న దాంట్లోనే అది పారిన తర్వాత మనం తాగి చూద్దాము, నిజంగా మంచిగా అది తీర్థం లెక్క ఉంది అంటే ఇంకా తర్వాత స్టెప్స్ ఏమున్నాయో తీసుకోవచ్చు కదా. రైట్, ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకేం నడుస్తలేదు. ఏమున్నా సరే ఏదైతే హైడ్రాన్ తప్పించడానికి కొండా సురేఖ ఇష్యూ అని చెప్పేసి లలితారెడ్డి గారు బలంగా చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్తుంది. నిజంగా ఫిలిం ఇండస్ట్రీ అటు సైలెంట్ అవుతుందా, లేకుంటే ఇటు ఏదైతే కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ అవుతుందా, ఈ ఇష్యూ ఇక్కడికి క్లోజ్ అవుతుందా, లేక కేసు లీగల్గా ఏమైనా ముందుకెళ్తారా, కొండా సురేఖ పదవి ఉంటుందా పోతుందా అనే విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ.